ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటిపూటల బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వారం రోజుల నుంచి రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు పైబడే నమోదవుతున్నాయి. దీంతో మార్చి మొదటి వారం నుంచి ఒంటిపూటల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నా దీనిపై విద్యాశాఖ ఎలా స్పందించిందో చూడాలి. కానీ మొదటి వారం ఇంకా ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే 3-4 డేస్లో ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇకపోతే చూస్తే కనుక మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు అయితే ఇవ్వనున్నారు. ఈ ఒంటిపూటల బడులు వచ్చేసరికి మినిమం ఒక 1 మంత్ అనే పెడతారు. కాబట్టి మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు ఈ ఒంటిపూటల బడులు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఏప్రిల్ 3వ వారం నుంచి మనకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. అంటే ఏప్రిల్ 21 నుంచి జూన్ 12-11 తారీఖు వరకు ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ పెట్టడానికి ప్లాన్లో ఉన్నట్టుగా నిపుణులు చెప్తున్నారు. అఫీషియల్గా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ కాలేదు సమ్మర్ హాలిడేస్. సో మార్చి 15 నుంచి అయితే మాత్రం ఏపీలో ఒంటిపూట బడులు అయితే నిర్వహిస్తున్నారు అనేది కాస్త